బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి చొక్కెదురవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ బ్రేకింగ్ కాసేపు క్రితం విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను ఎట్టకేలకు సుప్రీంకోర్టు కొట్టివేసిందంట. సో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎంతో ప్రిస్టేజ్గా తీసుకోవడం జరిగింది. కొత్త రిజర్వేషన్ల ద్వారా వెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగలడం, దాని తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్న తరుణంలో సుప్రీంకోర్టులో కూడా వీళ్ళకు ఎదురు దెబ్బ తగిలింది. సో మొత్తం మీద రిజర్వేషన్లకు సంబంధించి ఆ ప్రాసెస్ అనేది పక్కన పెట్టేసి పాత విధానంతోనే పాత రిజర్వేషన్లతోనే ఈ ఎన్నికలకు వెళ్ళాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారమే ప్రభుత్వం ఇకపైన వెళ్ళే అవకాశం అయితే ఉంది.